దంపతుల జీవితం స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే ఎన్ఎం. మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం స్ఫూర్తిదాయకం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బోయపల్లి 16వ వార్డులో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే, మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు స్త్రీ విద్య మరియు వారి హక్కుల కోసం కృషి చేశారని అన్నారు. అంటరానితనాన్ని వారు వ్యతిరేకించారని ఆయన చెప్పారు. భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె బాలికల విద్య కోసం నిస్వార్థంగా సేవ చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు సావిత్రిబాయి ఫూలే స్త్రీ విద్యకు చేసిన సేవలకు గుర్తింపుగా పూణే విశ్వవిద్యాలయానికి బోయపల్లి చౌరస్తాలో ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫూలే మరియు సావిత్రిబా ఫూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు చదువుకున్న విలువ అందరికీ అర్థమవుతూ ఉంది. కానీ ఎన్నో సంవత్సరాల క్రితం పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు చదువు ఒక్కటే ఆయుధం, చదువుకుంటే తప్ప మన పిల్లలకు భవిష్యత్తు లేదని గుర్తించిన మహానుభావులు జ్యోతిరావు ఫూలే, వారి సతీమణి సావిత్రిబా ఫూలే. ఈరోజు వాడవాడన జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని మనం ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. కేవలం విగ్రహాలు ఆవిష్కరణ చేసుకోవడంతో పాటు ప్రతి పిల్లవాడిని కూడా బల్లో చేర్పించే కార్యక్రమం, వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ వహించే కార్యక్రమం ఈ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, యూత్ కానీ, గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ప్రయత్నం చేసినప్పుడే జ్యోతిరావు ఫూలే ఆశయాలకు సార్థకత లభించినట్టు అవుతుంది. ఈరోజు మహబూబ్ నగర్లో గతంలో విద్యలో చాలా వెనకబడ్డది. కానీ వాటిని రూపుమాపడానికి మహబూబ్ నగర్లో పుట్టిన ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదవాలని చెప్పి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎమ్మెల్యేగా నేను, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు మన కొత్త ఇన్స్టిట్యూట్స్, విద్యాలయాలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మన యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్, లా కాలేజీలు, IIIT పెద్ద గొప్ప కళాశాల తెలంగాణలో ఒకటే నేను కోరుతా ఉన్నా. అప్పుడే జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలే ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది.